హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వంకాయ ఫ్రై చేస్తున్నాను. ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసిన వంకాయలను వేసుకోవాలి. వంకాయల్ని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారము, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వీటిని కూడా వంకాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, అడుగంటకుండా ఉండడానికి. మనం వంకాయ ఫ్రై చేస్తున్నాం కదా, అందుకోసము వంకాయ ఫ్రై చేసేటప్పుడు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను మాత్రం కొన్ని యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్. వంకాయ ఫ్రై మొత్తం సిమ్లోనే చేసుకోవాలి. మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా వంకాయలు ఫ్రై అయ్యాయి. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.